హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పచ్చేలు గోంగూర అండి. ఒక అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఒక 5 కట్టలు గోంగూర ఉడకబెట్టి శుభ్రంగా కడిగి ఉడకబెట్టి తీసుకున్నానండి. 5 కట్టలండి. ఒక 3 ఉల్లిపాయలండి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి. ఒక పాయ అండి. పాయ ప్రకారంగా తీసుకొని తొక్క తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. గోంగూర పచ్చడికి చాలా అది వేసుకోవాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి అండి. ఒక టమాటా అండి. ముందుగా కళాయి పెట్టుకోనండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి కదండి కొద్దిగా నీసు వాసన వస్తుంది. తర్వాత ఎల్లుల్లిపాయ మనం కట్ చేసి తీసుకున్నాం కదండి, అయ్యండి వేసుకోవాలండి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు కొంచెం వేడెక్కింది కదండి, అప్పుడు కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి అండి. టమాటా కూడా వేసుకోవచ్చండి, ఉడికిపోద్దండి, మంచిపోతాయండి. కొంచెం ఇలా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలండి. కొంచెం ఉడకాలండి. ఇది కొంచెం పసుపు వేసి నీసువాసన పోయేలాగా కొంచెం ఉడకబెట్టుకుందామండి. ఈ లోపల అవి ఉడికే లోపల కొంచెం ఇవి మగ్గుతాయి కదండి, నీసువాసన ఉంటే పోతుందండి. మగ్గిపోయింది. అప్పుడు ఈ రొయ్యలు దీంట్లో వేసుకోవాలండి. చూసారు కలర్ మారిపోయి ఇలాగ అవ్వాలండి. లేకపోతే ముక్కల్లాగా కనపడద్దండి రొయ్యల కూరలు. గోంగూర తెల్లగా కనపడతాయి. అలా కాకుండా ఈ రొయ్యలు పక్కన వెయిట్ చేసి పెట్టుకున్నాం కదండి, లైట్గా పసుపు వేసి మగ్గబెట్టారు కదండి, ఈ రొయ్యలు దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఇలా కలుపుకొని 1 నిమిషం పచ్చివాసన పోయేలాగా కొంచెం వేసుకోవాలి. మగ్గాయి కదండి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నేను ఉప్పు గళ్ళే వాడతాను చెప్పాను కదండి, సాల్ట్ ఎక్కువ వాడినండి నేను. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కారం మనం తిన్నదాన్ని బట్టి అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదండి, సరిపోద్ది. రొయ్యి ఉడికే విధంగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒక అర గ్లాస్ వేసుకొని సరిపోద్దండి. అయిపోయిందండి. కొంచెం ఇలా కలుపుకొని దగ్గర పడిపోయింది కదండి, గోంగూర వేసుకుందాం. ఉడికిచ్చిన గోంగూర పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇలా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు వేసాం కదండి, ఎల్లుల్లిపాయ రేకలు వేసి కట్టేసి చాలా రుచిగా ఉంటుందండి. ఒక 5 నిమిషాలు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. దీంట్లో కొత్తిమీర చూపించాలి మీకు ఇందాక. కొత్తిమీర వేసుకోండి. దింపే ముందు కొత్తిమీర వేసుకొని ఆపేసుకొని సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూసారా ఎలా కలిసిపోయిందో, ఇలా కలవాలండి. ఎక్కడ కర్రీది గ్రేవీ ఉన్నట్టు కనపడకూడదండి, ఇలా ఉండాలి. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడం అంతే, అయిపోయింది. గోంగూర పచ్చి కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.